పూర్తిగా పెళ్ళానికి దాసుడైపోతాడు. అదే జరిగితే నా పంతం ఏం కావాలి, నా పౌరుషం ఏం కావాలి, నేనేమైపోవాలి? ఆంటీ 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 ఏంటి పిలుస్తున్న పలక్కుండా ఆలోచిస్తున్నారు? దేని గురించి? ఏం లేదు. నాతో చెప్పకూడదా? ఏ విషయమైనా చెప్పుకోవడానికి నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రియా? అది సరే గాని రేపు సూర్యోదయం అవగానే గీతనేదోటి చేస్తానని నిన్న భారీ డైలాగులు చెప్పారు. దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఆలోచించటం కాదే, ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నీకో విషయం తెలుసా? రామ్ ఎప్పుడూ నా వైపే ఉంటాడని నమ్మానా? ఆ గీత వైపే వెళ్ళడు అనుకున్నానా? ఇప్పుడేమైంది? లక్కీ డీప్లో వచ్చిన డబ్బులు ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా దాని డబ్బుల్లోంచి పైసా ముట్టను అన్నవాడు, ఆ డబ్బులు తీసుకుంటేనే మీరు నన్ను భార్యగా ఒప్పుకున్నట్టు అని గీత అన్నా చెలించనివాడు ఇప్పుడా గీతకి పూర్తిగా లొంగిపోయాడు. ఆ లక్కీ డీప్లో వచ్చిన డబ్బులు, బెస్ట్ కపుల్ కాంటెస్ట్లో వచ్చిన డబ్బులు మొత్తం తను పెట్టబోయే కంపెనీ కోసం పెట్టుబడిగా వాడుకోవడానికి రెడీ అయిపోయాడు. రామ్ అలా ఎందుకు చేస్తాడు? మీరేదో కలగనుంటారు. కళ కాదు, నా పొందా కాదు, నా కళ్ళారా చూశాను. గీత రాములు డబ్బుల గురించి మాట్లాడుకోవడం నా చెవులారా విన్నాను. నా కొడుకు వాడి నోటితో అన్నాడే, నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టు అమ్మకి తెలియకుండా బిస్కెట్ వేస్తున్నాను అని. నిజమా? అందుకేగా ఏడుస్తోంది. మీరిలా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళిద్దరూ నవ్వుతూ ఒకరికొకరు ఇంకా దగ్గరైపోతారు. కానివ్వని, ఆ డబ్బుల్ని రామ్ని తీసుకొనివ్వను. అసలు ఆ డబ్బులే లేకుండా చేస్తా. డబ్బులు లేకుండా చేయడం కాదు, అసలు ఆ గీతనే లేకుండా చేయాలి. అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి సాల్వ్ అయిపోతాయి. అందుకే భారీ ఎత్తునే ప్లాన్ చేశాను. ప్లానా? అవును. నా బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే ప్లాన్ ఆటోమేటిక్గా అమలైపోతుంది. డోర్ ఓపెన్ చేస్తేనా? అవును. డోర్ ఓపెన్ చేయగానే పెద్ద రాళ్ల మూట తలపై పడేలాగా ఏర్పాటు చేశాను. గీత డోర్ తీయడం, ఆ మూట దాని తలపై పడ్డం, అది హాస్పిటల్లో పడటం. ఉంటే హాస్పిటల్లో ఉంటుంది, లేదా దెబ్బ బలంగా తగిలితే దాని ఫోటోకి దండ పడుతుంది. ప్లాన్ బానే ఉంది కానీ మీ బెడ్రూమ్ డోర్ అదెందుకు ఓపెన్ చేస్తుంది? నేను చెప్తే చేస్తుంది కదా, చూడు. గీతా, ఏ గీతా! ఏంటత్తయ్య? నా బెడ్రూంలో మాసిన బట్టలున్నాయి, వాటిని తీసుకెళ్లి ఉతుకు. సరే అత్తయ్య. రావడం లేదత్తయ్య. ఎందుకు రాదే? ఏమో, లాక్ చేయలేదు. ఓపెన్ చేయి. నువ్వేమైనా నాలా స్లిమ్ గా ఉన్నావా? బలంగానే ఉన్నావుగా, ఓపెన్ చెయ్యి. ఆంటీ, నేను కన్న కలే మీరు కన్నారా? అవును ప్రియా, కానీ ఇది కలగా మిగిలిపోయే కల కాదు, నిజంగా జరగబోయే ఇన్సిడెంట్. ఏంటి డోర్ ఓపెన్ అవడం లేదు? సరే, తర్వాత వద్దాం. ఆంటీ, అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే బతికిపోతుంది. ఏ గీత, ఏంటే నా రూమ్లో మాసిన బట్టలున్నాయి తీసుకెళ్ళమని చెప్తే నా రూమ్లోకి వెళ్లకుండా వెళ్ళిపోతున్నావు? అంటే ఇంట్లో ఇంకా పనుందత్తయ్య, అది చూసుకుని తర్వాత మీ బట్టలు తీసుకెళ్తాను. తర్వాత కాదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళు. ఆంటీ, ఇప్పుడు నిజంగానే డోర్ ఓపెన్ చేస్తుంది. చెయ్యని చెయ్యని, డోర్ ఓపెన్ అవ్వాలి, దాని తల పగలాలి. అత్తయ్య, డోర్ ఓపెన్ అవడం లేదు. లాక్ ఏం చేయలేదు, కాస్త గట్టిగా తోయి. ఎంత గట్టిగా నెట్టినా రావడం లేదు అత్తయ్య. ఏంటే
పని తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావా? దొంగ సాకులు చెప్పడం దీనికి మొదటి నుంచి అలవాటే కదా ఆంటీ. నేనేం సాకులు చెప్పడం లేదు. తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. కావాలంటే నువ్వు వచ్చి నెట్టి చూడు. హా? నేనా? నేను రాను. అత్తయ్య రావడం లేదు అత్తయ్య. ఎందుకు రాదే? సరిగ్గా తీస్తే ఎందుకు రాదు? ఇలా పట్టుకొని ఇలా నెడితే ఈ రామ్ గారి అదృష్టం బావుందా లేక నన్ను దరిద్రం వెంటాడుతుందా? నాకు ఎన్ని ఛాన్సులు వచ్చినా ఈయన మాత్రం మేడంకి దొరకట్లేదు. అమ్మో రామ్ గారు, ఇప్పుడు ఈయన ఖచ్చితంగా బెస్ట్ కపుల్ కాంటెస్ట్ జరుగుతున్న చోటికి మాయా మేడంని ఎందుకు తీసుకొచ్చావని నా మీద ఎక్కేస్తారు. ఆయన అడిగేలోపే నేనే కవర్ చేసుకోవాలి. ఏంటి సార్, అసలు మిమ్మల్ని కాపాడడానికి నేనెందుకు టెన్షన్ పడాలి, నేనెందుకు కష్టపడాలి అంటున్నాను. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ అని చెప్పి మీరు మీ వైఫ్ను వెంటేసుకుని ఎక్కడ పడితే అక్కడికి వచ్చి స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇస్తుంటే మాయా మేడం మిమ్మల్ని చూడకుండా, ఫంక్షన్లో ఆవిడ ఉండకుండా కవర్ చేసి మేనేజ్ చేసి ఆవిడ్ని తిరిగి తీసుకెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? ఏం ప్రసాదం నువ్వు అనేది? మాయా మేడం బెస్ట్ కపుల్ కాంటెస్ట్ జరుగుతున్న దగ్గరకు వచ్చారా? అదేంటి మీరు చూడలేదా? ఇప్పుడు నువ్వు చెప్పే వరకు తెలీదు. మీకన్నీ తెలిసాయనుకుని నేనే బుక్ అయ్యానా? ఏంటి ప్రసాదం అంటే నా సీక్రెట్స్ అన్ని బయట పెట్టడానికి నువ్వే మాయా మేడం నా ఫంక్షన్కి తీసుకొచ్చావు కదా? నేను తీసుకురావడం ఏంటండి? మరి ఈ కాంటెస్ట్కి ఇన్వైట్ చేయడానికి నిన్న ఇద్దరు లేడీస్ వచ్చినప్పుడు మ్యాటర్ నాకెందుకు చెప్పలేదు? అసలు మ్యాటర్ ఏంటో నాకు తెలిస్తే కదా. ఏదో ఫంక్షన్ అన్నారు, ఈవిడ వెళ్తానన్నారు. అక్కడికి ఆఫీసులో వర్క్ పెట్టుకుని ఫంక్షన్ లో జడ్జి క్యారెక్టర్లు ఎందుకు, ఉన్న క్యారెక్టర్ ని కరెక్ట్ గా యాక్ట్ చేయమని చెప్పాను. నా మాట వింటేనా? అయితే మేడం నన్ను అక్కడ చూడలేదు కదా? చూస్తే మీరు ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా. మేడం గారు వస్తున్నారు. హాయ్ రామ్. హాయ్ మ్యామ్. ఏంటి నిన్న లీవ్ పెట్టిన పర్పస్ వర్కౌట్ అయిందా? అయింది మేడం, ప్రైజ్ కూడా వచ్చింది. ప్రైజా? ప్రైజ్ ఏంటి? అంటే సర్ప్రైజ్ గా గడిచింది అంటున్నాను. మరి మీ లీవ్ మ్యాటర్? చాలా దరిద్రంగా గడిచింది రామ్. అంతా ఇదిగో ఈ ప్రసాద్ వల్లనే. వాళ్ళొచ్చి బెస్ట్ కపుల్ కాంటెస్ట్ ఉంది, మీరు జడ్జిగా రావాలి అంటే ముందు కుదరదు అని బిజీ షెడ్యూల్ అని అన్నాడు. మళ్ళీ బయటకు వెళ్లి 1 minute లో వచ్చి ప్రోగ్రామ్ చేంజ్ చేశాను మేడం, ఆ ఫంక్షన్ కి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అని పట్టుబట్టాడు. దాంతో తప్పక వెళ్ళాను. అక్కడ ఒకరిని చూసి మూడ్ అప్సెట్ అయ్యి అసలు నేను అక్కడికి వెళ్ళిన పర్పస్ ని పక్కన పెట్టేసి వచ్చేసాను. పూర్తి డీటెయిల్స్ అవి తెలియకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయకు ప్రసాద్. ఏ ప్రసాద్, డ్యూల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నావా? ఊరుకోండి సార్, ఉన్న ఒక్క క్యారెక్టర్ ప్లే చేయడానికే 1-2 సార్లు తడుముకుంటాను. డ్యూయల్ క్యారెక్టర్ ఎలా ప్లే చేయగలను చెప్పండి? నిజం చెప్పేస్తాను సార్, మేడం గారు బెస్ట్ కపుల్ కాంటెస్ట్ జరిగే చోటుకి వెళ్తున్నారని తెలుసు. మీరు పార్టిసిపేట్ చేసే కాంటెస్ట్ కూడా అదేనని నాకు తెలియదు. అర్థమైంది. నువ్వు తెలియకుండా నా పక్కనే ఉంటూ నాకు సరెండర్ అయిపోయినట్టుగా నటిస్తూ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ గేమ్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నావు కదా. మొన్న పర్సు, ఇవాళ ఈ కాంటెస్ట్. దేఖ్లూంగా. ఈయన ఈ రేంజ్ లో డైలాగ్ చెప్పి వెళ్తున్నాడు అంటే నా మీద ఫోకస్ పెట్టడానికి ఫిక్స్ అయ్యాడు అనమాట. ఏమైంది డాక్టర్? అదే తెలియడం లేదమ్మా. అసలు ఏం జరిగిందో బ్రీఫ్ గా చెప్పండి. తల మీద రాళ్ల మూట పడిందండి. వెంటనే అమ్మా నరిచిందండి. ఆ తల మీద మూట మడితే అమ్మా నరవక ఆమ్లెట్ అని అరుస్తుందా? ఇప్పుడు పొజిషన్ ఏంటి డాక్టర్? గాయం బయటలేదంటే గాయం లోపల తగిలి ఉంటుంది. బ్రెయిన్ లో నరాలు చిట్లిపోయి ఉంటాయి. బ్రెయిన్ ఖరాబ్ అయి ఉంటుంది. మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్. ముందు ఆవిడ స్పృహలోకి వస్తే ఆవిడ కండిషన్ ఏంటో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది.
అంతవరకు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఆవిడ గనక స్పృహలోకి వస్తే వరుసగా నిలబడి క్వశ్చన్ లేకండి. ఆవిడ ఏమంటుందో తెలుసుకొని ఏం చేయమంటే అది చేయండి. ఆవిడ బ్రెయిన్ కి ఎలాంటి టెస్టు ఇవ్వకండి. ఆవిడ స్పృహలోకి రాగానే కాల్ చేయండి. అప్పుడు వచ్చి ఏం చేయాలో నేను చెప్తాను. మ్మ్. వస్తానండి. తెల్లారులేస్తే జబ్బులు ఎగిరేసుకుంటూ తిరిగేది. ఇప్పుడు జబ్బు తగిలిన కోడి పెట్టలాగా మాంసానికి అతుక్కుపోయింది. అయినా ఇంట్లోకి రాళ్ల మూట ఎలా వచ్చింది? అసలు అది నా చెల్లెల తల మీద ఎలా పడింది? అసలు ఏం జరిగిందమ్మా? నన్ను పిలిచి రూమ్ లో మాసిన బట్టలున్నాయి, తీసి ఉతకమన్నారు అత్తయ్య. సరే అని ఆవిడ బెడ్రూమ్ డోర్ తీస్తుంటే రాలేదు. ఎంత బలంగా తీసినా రావడం లేదు అత్తయ్య అంటే, ఎందుకు రాదు, ఇలా తలుపుని గట్టిగా నెడితే వస్తుంది అన్నారు. మూట నెత్తిన పడింది. అంటే రూమ్ డోర్ తీయగానే డోర్ తీసిన వాళ్ళ నెత్తి మీద పడేలా మూట ఎవరు పెట్టారనమాట. ఎవరు పెట్టుంటారు? నా వంక చూస్తారేంటి? ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారన్న సామెత ఉంది కదమ్మా. నాగేశ్వరి ఎవరికో గొయ్యి తీయాలని చూస్తే నువ్వు దగ్గరుండి పలుగుపారా అందించావేమో అని. గోతులు తీయడం ఏంటి, పలుగు పార అందించడం ఏంటి? ఆంటీ టైం బాగోలేక మూట తల మీద పడింది, దానికి నన్ను అనుమానిస్తారేంటి? అత్తయ్య, అత్తయ్య, అమ్మ గీత, లేపొద్దమ్మా. మీ అత్తకేమన్నా మామూలుగా స్పృహ తప్పిందా? తల్లో నరాలు చిట్లిపోయి స్పృహ తప్పుంటుందని డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వలా అత్తయ్య అని కదిపేశావనుకో, చిట్ల నరాలన్నీ చెల్లా చెదురైపోయి మొత్తానికి పిచ్చిదైపోవచ్చు. అసలు ఈ భూమి మీద లేకుండా పోవచ్చు. అత్తయ్య, అలా అపశకున మాటలు మాట్లాడకండి. మా ఆంటీకేం కాదు. అబ్బో, ఆంటీ మీద ప్రేమ కారిపోతుంది. అమ్మ గీత, మీ అత్తకి స్పృహ రాగానే నన్ను పిలువమ్మా. మతిపోతే చూసి ఆనందిస్తాను. మతి పోకుండా ఉంటే ఆనందిస్తాను. పదండి. పద. ప్రసాద్, మేడం, రామ్ ఎక్కడా? వాష్రూమ్కి వెళ్ళారేమో మేడం. తన ఫోన్ వరుసగా రింగ్ అవుతున్నట్టుంది. ఏదైనా అర్జెంట్ ఏమో, వెళ్ళి చూడు. గుండమ్మా, అంటే ఆయన వైఫ్ అనుకుంటా. ఫోన్ తీసుకెళ్లి మేడం గారితో మాట్లాడిస్తే. కాల్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నారండి? ఎవరో తెలియదు మేడం, కాకపోతే చాలా అర్జెంట్ అయి ఉంటుంది. అందుకే కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూనే ఉన్నారు. మరి లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. అయ్యో మేడం, నేనెవరిని? మీ ఆఫీసులో పనిచేసే ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని. ఆయన ఈ ఆఫీస్కే ఫ్యాషన్ డిజైనర్. ఆయన ఫోన్ నేను లిఫ్ట్ చేయడం కంటే యాజ్ ఏ ఎండీగా మీరు మాట్లాడితేనే బాగుంటుంది. తన ఫోన్ ని నేను లిఫ్ట్ చేయటం మేనర్స్ కాదు కదా ప్రసాద్. అలా అంటారేంటి మేడం? రామ్ గారు ఏమైనా మీకు పరాయి వ్యక్తా? మీ మనసు దోచుకున్న వ్యక్తి. త్వరలో మీకు కాబోయే భర్త. మీకు కాకుండా ఇంకెవరికా రైట్స్ ఉంటాయి? మాట్లాడండి మేడం, మొత్తం మ్యాటర్ అంతా ఓపెన్ అవుతుంది. ఏ మ్యాటర్? అదే మేడం, మ్యాటర్ ఏంటో తెలుస్తుంది కదా అంటున్నాను. మళ్ళీ ఫోన్ చేశారు మేడం. లిఫ్ట్ చేశాను, మాట్లాడండి మేడం. హలో హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరు? ఆ ప్రశ్న నేను అడగాలి. ఆయన ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేశారు? పరాయి వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అన్న మేనర్స్ లేదా? పిచ్చివాగుడు వాగేవంటే పళ్ళు రాలగొడతాను. మేడం, మీరెవరో చెప్పి ఆవిడ పేరేంటో, రామ్ గారికి ఎందుకు ఫోన్ చేసిందో టకటక అడగండి మేడం. ఏయ్,
అసలు నువ్వెవరు? దమ్ముంటే అన్ని ప్రశ్నలకి టకటక సమాధానాలు చెప్పమానండి. అసలు ఆయన ఫోన్ లిఫ్ట్ చేసే అధికారం మీకెవరిచ్చారు? ఆవిడ పేరేంటో, పెళ్ళయిందా, అయితే మొగుడు పేరేంటి, ఈ ఫోన్కి ఫోన్ చేయడానికి రామ్కి ఆవిడకున్న రిలేషన్ ఏంటో అడగండి మేడం. ప్రసాదు, నువ్వు కాసేపు నోరు మూస్తావా? ఆ, నీ మాటల వల్ల అవతలది ఏం మాట్లాడుతుందో అసలు అర్థం కావట్లేదు. ఏయ్, అసలు నువ్వెవరు? రామ్ ఫోన్ కి ఎందుకు ఫోన్ చేసావో చెప్పవే. రామ్, మేడం నీ ఫోన్ కి ఎవరో ఫోన్ చేశారు. చాలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు. కొంపదీసం మాకుండమ్మా. హలో హలో అమ్మో, దాని గొంతే. హలో హలో, ఎందుకు కట్ చేసావు రామ్? ఎందుకు మేడం దాంతోటి? దాంతోనా? నీ ఫోన్ లో మాట్లాడుతుంది లేడీతోనే నీకెలా తెలుసు? ఎలా అంటే మీరు తిక్కగా మాట్లాడుతుంది అన్నారు కదా. అసలు ఎవరితది? ఆ, ఆ, చెప్పాను కదా మేడం, మా ఇంట్లో ఒక పని మనిషి ఉంది, దానికి కొంచెం పిచ్చి ఉందని. అది పని మనిషిలా మాట్లాడలేదు రామ్, సొంత మనిషిలా మాట్లాడుతుంది. సొంత మనిషిలో అయింది మేడం, గట్టిగా మాట్లాడితే సొంత పెళ్ళంలా మాట్లాడుతుంది. మరి దాన్ని ఎందుకు భరిస్తున్నావు? జాలి మేడం. ఇలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద జాలి చూపించకూడదు రామ్. అర్జెంటుగా దాన్ని పంపించే. డైవర్స్ ఇచ్చేయమంటారా? ఏంటి? ఆహా, అదే డిస్మిస్ చేసేయమంటారా అంటున్నాను. వెంటనే. అలాగే మేడం. బయట అది తగిలి డిస్టర్బ్ చేస్తుంటే ఫోన్ లో ఇది డిస్టర్బ్ చేస్తుంది. ఎరా ప్రసాద్, సార్ మధ్యలో నేనేం మాట్లాడలేదు కదా సార్. నువ్వు సైలెంట్ గా ఉన్నావు కాబట్టి డౌట్ వచ్చింది. ఫోన్ ఇంటి నుంచి అని తెలిసి నువ్వే మేడం ఫోన్ ఇచ్చావు కదా. అయ్యా, మా అమ్మ మీద ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. హలో, ఏమండి? ఏ బుద్ధుందా నీకు? నేను ఆఫీస్లో ఉండగా ఫోన్ చేయొద్దని చెప్పానా? చెప్పారు కానీ అసలు మీ ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. హే నర్మయ్, ఆఫీస్ అన్నాక కొలీగ్స్ ఉండరా? ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావు? మీ అమ్మగారి తలకి దెబ్బ తగిలిందండి. అవునా? ఎప్పుడు? నేను ఎప్పుడే వస్తున్నాను ఉండు. అత్తయ్య, అత్తయ్య, ఎక్కడికి వెళ్ళింది? అత్తయ్య, అత్తయ్య, ఎక్కడికి వెళ్ళింది? అత్తయ్య, అయ్యో అత్తయ్య, 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 అత్తయ్య. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? మా అత్తయ్య కనిపించడం లేదు. ఆంటీ కనిపించడం లేదా? స్పృహలో లేదు కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది? స్పృహ వచ్చి ఉంటుందమ్మా, డాక్టర్ చెప్పినట్టు మతిపోయి ఉంటుంది. కిందకెళ్ళి చూడకపోయావా? కిందకెళ్ళి చూడడం ఏంటి అత్తయ్య? అంటే మతి తప్పిపోయినట్టుంది కదమ్మా. ఆ పిచ్చిలో మేడ మీద నుంచి దూకేసి బాల్టీ తన్నేసినేమో. అలాంటి మాటలు మాట్లాడకండి అత్తయ్య. వెతుకుదాం రండి. ప్రియ రా, ప్రియ. సరే రండి అత్తయ్య. ఆంటీ, ఎక్కడా లేదేంటి? ఎందుకైనా మంచిది, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అత్తయ్య, ఆంటీ! ప్రియ అంటే అత్తయ్య ఇక్కడే ఉన్నారు. ఆంటీ! ఆంటీ నువ్వు అరిచిందంటే లోపలే ఉంది. ఆ అబ్బా, పొద్దున ఏంటమ్మా ఈ దరిద్రం? అత్తయ్య, మీరు చాప మీద కూర్చున్నారేంటి? పెద్ద మనిషినైతే చాప మీద కూర్చోకుండా సినిమా హాల్లో కూర్చుంటారా? చోద్యం కాకపోతే నువ్వు. ఇంత వయసు వచ్చింది, ఆ మాత్రం తెలీదా పిన్ని గారు?
పిన్నా. పిన్ని కాకపోతే ఆంటీ. ఈ ఏజ్ లో మీరు పెద్ద మనిషి అవడం ఏంటా ఆంటీ? నా ఏజ్ లో కాకపోతే నీ ఏజ్ లో అవుతారా ఆంటీ? దీనికి చిప్పు పోయినట్టుంది. అమ్మా గీత, అనుమానం లేదు. డాక్టర్ చెప్పిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతా అలా చూస్తూ నిలబడతారేంటి? మొదటిసారిగా పెద్ద మనిషినయ్యాను కదా, ముత్తైదవుల్ని పిలిచి ఫంక్షన్ చెయ్యాలి.